మరలా దేవుని వాక్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదటిగా కన్నతండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు బైబిల్ నుంచి ఒక విలువైన అంశాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను సిద్ధపడి ఉన్నానండి. ఏంటి అంశం అంటే, ముందుగా మీకు అందరికీ ప్రకటించినటువంటి అంశం ఏంటి అది అంటే, ఉరితీతను బైబిల్ సమర్థిస్తుందా? ఉరితీతను బైబిల్ సమర్థిస్తుందా? ఈరోజు ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఏమున్నాయంటే, ఆయా దేశ పరిస్థితులను బట్టి ఎన్నో చట్టాలు, ఎన్నో న్యాయస్థానాలు, ఎంతోమంది న్యాయమూర్తులు, ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఎందుకు ఉన్నాయి అని అంటే, ఆ దేశం సుభిక్షంగా ఉండాలి అంటే, హత్యలు, మానభంగాలు, మోసాలు ఇలాంటివేవి కూడా జరగకుండా ఆ దేశం అంతా కూడా చక్కగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దేశాల్లో కూడా ఎన్నో చట్టాలను, ఎంతోమంది న్యాయమూర్తులు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అయితే వీటి వల్ల ఉపయోగం ఉందా అంటే ఉపయోగం ఉందండి. అదేవిధంగా వీటి వల్ల కొంత నష్టం కూడా జరుగుతుందండి. ఏంటి పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా లేదా ఈ న్యాయస్థానాల వల్ల జరిగే నష్టం ఏంటి? ఏం నష్టం జరుగుతుంది? ఎవరికి నష్టం జరుగుతుంది అని అంటే, అందులో జరిగే ఒక నష్టం ఏంటి అంటే ఉరితీత. మన పాఠంలో ఉరితీత అంటే ఉరి శిక్ష. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తికి ఏం చేస్తున్నారు అని అంటే ఉరి శిక్ష అనేది వేస్తున్నారు. మరి ఈ ఉరి శిక్ష ఎప్పుడు వేస్తారు? ఎవరికి వేస్తారు అని అంటే, దేశంలో, ఇది మన దేశంలో ఉన్నదండి. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన దేశంలో ఉన్న ఒక చట్టం ఏంటి అంటే, ఏదైనా ఒక వ్యక్తి తనను తాను ఆత్మహత్య చేసుకోకూడదు, అంటే తనను తాను చంపుకోకూడదు. అదేవిధంగా ఇతరులు ఎవరిని కూడా చంపకూడదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేయకూడదు. ఫస్ట్ పాయింట్, హత్య చేయకూడదు. తర్వాత ఏంటి అంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేస్తే ఆ వ్యక్తికి విధించే శిక్ష ఏంటి అని అంటే ఉరి శిక్ష. తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటిదంటే, కేవలం హత్య చేస్తేనే మాత్రం కాదు, హత్య చేయడానికి పాల్పడినా, అంటే హత్య చేయకపోయినా, చంపకపోయినా హత్య చేయడానికి వీళ్ళ వంతు సహాయం కూడా ఉంది అని చెప్పేసి అది కూడా నిర్ధారణ కన్ఫామ్ అయింది అనుకోండి, వాళ్ళకు కూడా ఉరిశిక్ష వేస్తారు. అదేవిధంగా దేశద్రోహానికి, అంటే దేశానికి ద్రోహం చేసే పని ఎవరైనా చేశారనుకోండి, వాళ్ళకు కూడా ఉరిశిక్ష వేస్తుంది. మరి ఈరోజు మన పాఠం, ఈ ఉరిశిక్షను బైబిల్ సమర్థిస్తుందా? ఈరోజు మన దేశంలో హత్య చేసిన వారికి లేదా హత్య చేయడానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష అనేది వెయ్యాలని ఒక చట్టాన్ని అనేది పెట్టారు కదా. దీనిని బైబిల్ సమర్థిస్తుందా? అంటే మరి అసలు బైబిల్, లోకంలో ఉన్న చట్టాన్ని బైబిల్ సమర్థిస్తుందా లేదో మనం తెలుసుకోవాలా? బైబిల్ సమర్థిస్తే ఏంటి, సమర్థించకపోతే ఏంటి అని అనుకుంటున్నారా? బైబిల్ సమర్థిస్తుందని మనం ఎందుకు పెట్టామంటే, బైబిల్ అంటే ఒక సామాన్యమైన పుస్తకం కాదండి. బైబిల్ అనేది ఒక సామాన్యమైన పుస్తకము, ఇంకా చెప్పాలంటే ఒక ఆషామాషి గ్రంథం అనేది కాదు. పరలోకంలో ఉన్న దేవుడు తన పిల్లలైన వారందరినీ భూమి మీదకు పంపించి, తాను ప్రత్యక్షంగా కనిపించకపోయినప్పటికీ తాను ఏ విధంగా అయితే తన పిల్లలు బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే భూమి మీద ఉన్న వారంతా కూడా తన వద్దకు వస్తారు, ఎలా జీవించకపోతే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా వ్రాసి ఇచ్చిన గ్రంథం ఏది అంటే అదే బైబిల్. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే, ఒక వ్యక్తిని సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, ఒక సన్మార్గంలో నడిపించే గ్రంథం ఏదైనా ఉందా అంటే అది ఒకే ఒకటి మన అందరి చేతిలో ఉన్న బైబిల్ అండి. అంటే ఇంత గొప్పదా అంటే ఇంత గొప్పది.
మరి ఎంత గొప్ప గ్రంథమైన బైబిల్ ఈ ఉరిశిక్ష విషయంలో ఏం చెబుతుంది? ఈ చట్టం చేసే ఉరిశిక్షను, ఈ చట్టంలో ఉన్న ఈ ఉరిశిక్షను బైబిల్ సమర్థిస్తుందా, లేదంటే ఇంకేమైనా చెబుతుందా అనేదే ఈరోజు మన పాఠం అండి. ఈరోజు ఈ ఉరిశిక్షను వేసేవారి ఈ చట్టాలు కానివ్వండి, మనం ఆలోచించామనుకోండి, భూమి మీద ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తికి ప్రాణం పోయగలడా? ఏ వ్యక్తి కూడా ప్రాణం పోయలేడు. డాక్టర్స్ ప్రాణం పోస్తారు కదండి అని చెప్పేసి అంటారు, అది పక్కన పెట్టండి. వాళ్ళు వైద్యులు, అది కూడా అన్ని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రాణాలను నిలబెట్టలేరు. వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ పరిధి అనేది కొంత ఉంటుంది, కొంతవరకు. మీరు ఏమంటారు, చాలామంది పేషెంట్స్ని ఎవరైనా బాగాలేనప్పుడు తీసుకెళ్ళినప్పుడు, ఏమంటే స్టేజ్ దాటిపోయిందండి, మేము ఏం చేయలేమండి, చనిపోతారండి అని అంటారు. అంటే చేతులు ఎత్తేస్తారు. డాక్టర్స్ కూడా ఎంతవరకు ప్రాణాలను కాపాడుతారు అంటే కొంతవరకు మాత్రమే. అయితే వాళ్ళు ఆ వృత్తిని చేస్తున్నారు కాబట్టి కాపాడగలరు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా మరొక వ్యక్తి ప్రాణాలను కాపాడగలడా అంటే ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి ప్రాణాలను కాపాడలేడు. ప్రాణం పోయగలడంటే ఏ వ్యక్తి ప్రాణం పోయలేడు. మరి ఏ వ్యక్తి, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ప్రాణం పోయలేనప్పుడు ప్రాణం తీసే అధికారం నీకెక్కడిది? నువ్వు ప్రాణం పోయగలవా? ప్రాణం పోయలేవు. మరి ప్రాణం పోయలేని నువ్వు ప్రాణం ఎలా తీస్తున్నారు అంటే, ప్రాణం పోయలేని మనిషి ఎలాంటి చట్టాలు చేశారంటే ప్రాణం తీసే చట్టాలను చేశారు. మరి ఇది సరైనదంటారా అని ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచించగలిగితే, ఈరోజు ఒక వ్యక్తి హత్య చేయడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి హత్య చేశాడు, చంపేశాడు అని చెప్పేసి ఆ వ్యక్తికి ఈ న్యాయస్థానం అనేది ఏం చేస్తుంది? ఉరిశిక్ష. ఈ వ్యక్తి హత్య చేసినట్లుగా సాక్ష్యాధారాలతో నిరూపణ అయింది, నిర్ధారించబడింది కనుక కోర్టు ఈ వ్యక్తికి ఉరిశిక్షను ఖరారు చేస్తుంది అని అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడని ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేసే ఆ న్యాయమూర్తి కానివ్వండి, లేదంటే కోర్టులో వాదించే ఆ న్యాయవాదులు కానివ్వండి, లేదంటే ఆ ఉరిశిక్షను తీసుకొని వెళ్ళే వ్యక్తి ఎవరు అంటారంటే తలారి అంటారు. ఆ వ్యక్తి కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఏ నేరం చెయ్యలేదంటారా? ఏ నేరం చేయకుండా ఉన్నవారంటారా? కాదు. ఈరోజు భూమి మీద మనం ఆలోచించామనుకోండి, మనుషులు ఎవరు అంటే నేరం చేయకుండా, పాపం చేయకుండా, తప్పు చేయకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరండి. ఏదో ఒక విషయంలో నేరం చేసిన వారే. ఏదో ఒక విషయంలో నేరం చేసిన మనము మరొక వ్యక్తి నేరస్తులని ఎలా తీర్పు తీరుస్తాం? ఇప్పుడు ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తానండి. మనం ఎవరికైనా తీర్పు చెప్తున్నాం అనుకోండి, మనం తప్పు చేసి ఎవరికైనా తీర్పు చెప్పడానికైనా సిద్ధపడ్డాం అనుకోండి, అప్పుడు ఏమంటారు వాళ్ళు? ముందు నువ్వు కరెక్ట్గా ఉండి తర్వాత మాకు తీర్పు చెప్పు బాబు, అంటే ముందు నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి కదా, ముందు వాటిని పరిష్కరించుకొని తర్వాత ఎదుటి వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి నువ్వు ముందుకు రా అని చెప్పేసి అంటారు. అవునా కదా? అంటే మరి ఒక సమస్యను తీర్చేటప్పుడు ఏదైనా ఒక విషయంలో ఒక న్యాయం చెప్పేటప్పుడు ఆ చెప్పేవాళ్ళు ఎలా ఉండాలి అంటే, ఆ చేసేవాళ్ళు ఎలాగ ఉండాలి? వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు తప్పు చేయలేని వారు నేరస్తులు కానివారైతే వాళ్ళు తీర్పు తీర్చవచ్చు. మరి భూమి మీద నేరం చేయకుండా, ఏ తప్పు చేయకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరండి. అదేవిధంగా ఈ ఉరి శిక్షను అమలు చేసే ఆ న్యాయమూర్తి కూడా ఏమంటాడంటే, ఇదిగో నీ విషయంలో నేను ఏ నేరం చేయట్లేదు, నీకు శిక్ష విధిస్తున్నాను కదా, దీనిలో నా పాపం ఏమీ కూడా లేదు, కోర్టు ఈ సెక్షన్ బట్టి నీకు ఈ తీర్పుని విధిస్తున్నాను తప్ప ఇందులో నా తప్పు ఏమీ లేదు అని చెప్పేసి ఆ శిక్షను ఖరారు చేసేస్తారు. మరి ఆ వ్యక్తిని ఉరి తీయడానికి తీసుకెళ్ళి ఆ వ్యక్తి కూడా ఏమంటాడంటే, ఇదిగో ఇది నా వృత్తి ప్రకారంగా నేను చేస్తున్నాను తప్ప నీ మీద నాకు ఎటువంటి పగ లేదు, సో నువ్వు చనిపోవడానికి నేను కారణం కాదు అని అంటాడు. మరి ఎవరో కారణం కాకపోతే మరి ఎందుకు ఉరి తీస్తున్నారు? అదేవిధంగా ఈరోజు మన చట్టాల్లోనే ఒక చట్టం ఉందండి, ఒక సెక్షన్ ఉంది. ఏంటి అది అంటే సెక్షన్ 420, సెక్షన్ 420.
ఈ చట్టం ద్వారా, ఈ సెక్షన్ ద్వారా ఏంటి అని అంటే మోసగించడం లేదా చీటింగ్ చేసే వారిపైన ఈ చట్టం అనేది అమలు జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మోసం చేశారనుకోండి, అది కూడా నేరమే, దానికి కూడా శిక్ష ఉంది. అదేవిధంగా ఎవరైనా మోసగించారనుకోండి, అది కూడా తప్పే. అంటే నేరం అనగానే ఆ వ్యక్తి మరొక వ్యక్తిని చంపాడు, అదే నేరం, ఆ వ్యక్తే నేరస్తుడు కాదు. మనకున్న చట్టాల్లోనే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మోసగించిన ఇది కూడా నేరమే. కాకపోతే ఇది చిన్న నేరం కింద వస్తుంది, అది పెద్ద నేరం కింద వస్తుంది. అంటే మొత్తానికి దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడు, నేరం చేశాడని శిక్షించే వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు కూడా నేరస్తులుగానే ఉన్నారు. అయితే పాపం చేసిన వారికి, నేరం చేసిన వారికి శిక్ష వేయడానికి ఈరోజు చట్టాలు పెట్టారు తప్ప అసలు ఈ నేరం జరగడానికి మూలం ఏంటి అని చెప్పేసి అని ఎవరు కూడా ఆలోచించట్లేదండి. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టు ఉందనుకోండి, అది మనకు అడ్డంగా ఉంది. ఇప్పుడు ఆ చెట్టుని తీసేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ నరకాలి? కొమ్మలు నరకాలా? మధ్యలో నరకాలా? ఇంకా 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 ఏం చెప్తారా? అది వెరీ గుడ్. ఒక చెట్టు మనకి ఇంటి దగ్గర అడ్డంగా ఉన్నప్పుడు దాన్ని నరికేయాలి, దాన్ని తీసేయాలి అనుకున్నప్పుడు దాని వేర్లు ఏదైతే ఉందో ఆ వేర్లు నరికేసామనుకోండి, ఆ వేర్లు నరికేస్తే ఇంకా ఆ చెట్టు మళ్ళీ ఎదగడానికి అవకాశం అనేది ఉండదు. అంతేకాకుండా కొమ్మలు నరికినా మళ్ళీ వచ్చేస్తుంది, మధ్యలో నరికినా మళ్ళీ వచ్చేస్తుంది, మొదల వరకు నరికేసినా మళ్ళీ ఎదుర్కొంటూ వచ్చేస్తుంది. అంటే అది పూర్తిగా లేకుండా పోవాలి అని అంటే దాని వేర్లు భూమిలో ఎక్కడైతే ఉన్నాయో ఆ వేర్లు నరికేసాం అనుకోండి, ఇంకా దాని జీవితం అంటే ఆ చెట్టు యొక్క జీవం అనేది ఆగిపోతుంది. అక్కడితో చెట్టు అనేది ఇంక మరలా ఎదగదు. ఇప్పుడు పాపం చేసిన వారికి శిక్ష విధిస్తుంది ఈ చట్టాలు. అయితే ఆ పాపం ఎక్కడ ప్రారంభం అవుతుందని మాత్రం ఎవ్వరూ కూడా ఆలోచించట్లేదు. అందుకనే యేసుక్రీస్తు వారు చెబుతూ అసలు ఈ పాపానికి మూలం ఎక్కడ అనేది యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28 చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నిజంగా యేసుక్రీస్తు వారు బోధించిన జ్ఞానం ఎలాంటిదంటేనండి, ఒక్క మాట మనం ఆలోచించామనుకోండి, అందులో 1 గంట ప్రసంగం ఉంటుంది. 1 గంట ప్రసంగం అంటే ఆయన మాట్లాడిన ఒక మాటలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క మాటలో కూడా అంత గొప్పగా మాట్లాడారు. అయితే ఇక్కడ మాట్లాడిన మాటను మనం ఆలోచించగలిగితే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఎప్పుడైతే చూస్తాడో తప్పుడు ఉద్దేశంతో అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఈ లోక చట్టం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో తప్పు చేస్తే ఆ తప్పు చేసిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకొని సాక్ష్యాధారాలతో కోర్టుకు తీసుకొని వెళ్ళిన తర్వాత సాక్ష్యాలన్నీ కూడా నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు శిక్ష వస్తుంది, ఈ వ్యక్తి తప్పు చేశాడు, నేరస్తుడు అని. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు అని అంటే, ఒక వ్యక్తి మోహపు చూపుతో, ఒక పురుషుడు స్త్రీ విషయంలో, ఒక స్త్రీ పురుషుని విషయంలో తప్పుడు ఆలోచనతో ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో అనుకుంటారో అప్పుడే వాళ్ళు తప్పు చేసినట్లు అని అంటున్నారు. ఏంటంటే మరి దేవుని చట్టం ఎలా ఉందేంటి? దేవుని చట్టం ఇలా ఎందుకు ఉంది అని అంటే, ఎక్కడ మందు వెయ్యాలి అంటే ప్రారంభం ఎక్కడైతే ఉందో అక్కడే మందు వెయ్యాలి. ఎక్కడ ప్రారంభం ఉందో, ఇప్పుడు చెట్టుని ఏ విధంగా నరికేయాలనుకుంటే వేర్ల దగ్గర నరికేస్తామో, అదేవిధంగా ఎక్కడైతే పాపం ప్రారంభం అవుతుందంటే ఒక తప్పుడు చూపుతో చూస్తారు. ప్రారంభంలో ఒక తప్పుడు చూపుతో చూస్తారు. ఆ చూసిన తర్వాత వీళ్ళకి ఆలోచనలు వస్తాయి. ఆలోచన వచ్చిన తర్వాత ఈ ఆలోచనలు అవన్నీ కూడా వీళ్ళు ఇంకా అలా ఆలోచించుకున్న తర్వాత తప్పు చేయాలన్న కోరిక పుడుతుంది. ఆ కోరిక పుట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి తప్పు చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? వాళ్ళకి శిక్ష అనేది అనుభవిస్తారు. అంటే ఇదంతా జరగడానికి ప్రారంభం ఎక్కడ? వీళ్ళ చూపు.
వీళ్ళ చూపు, వీళ్ళ ఆలోచన ఎక్కడ కంట్రోల్ చేయాలి అంటే మనిషిని ఇదిగో వాళ్ళ యొక్క చూపు దగ్గరే కంట్రోల్ చేయాలి. అందుకనే లోకంలో ఏంటి అంటే నువ్వు తప్పు చేస్తే, మీరు తప్పు చేస్తే అది చట్టం విషయంలో నేరం. కానీ దేవుని చట్టం ఎలాంటిది అంటే నువ్వు తప్పుడు చూపు ఎప్పుడైతే చూసావో నువ్వు అప్పుడే నేరస్తుడు అన్నాడంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూపు దగ్గరే జాగ్రత్తగా ఉండాలని దేవుడి చట్టం చెప్తుందండి. అంటే చూపు దగ్గరగా మనం కంట్రోల్ చేసామనుకోండి, అక్కడి నుంచి ఆలోచన దగ్గరికి వెళ్ళరు, ఆలోచన దగ్గర నుంచి క్రియల దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు నేరస్తులుగా మారరు. నిజంగా నిర్భయ కాదు, దిశ చట్టం మనకి, ఆ దిశ విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఆమె ఒక డాక్టర్ అయితే ఏం చేశారు, కొంతమంది చూశారు, బండి ఆగిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేశారు, ఆమె చూసిన తర్వాత ఏమనుకున్నారు, కన్ను వేశారు, వాళ్ళకి ఆలోచన వచ్చింది, తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను తీసుకుని వెళ్ళి అత్యాచారం చేశారు, తర్వాత చంపేశారు, తర్వాత వాళ్ళు చచ్చారు నేరస్తులుగా మారి. అంటే ఇంత జరగడానికి కారణం ప్రారంభంలో ఎక్కడ అంటే వాళ్ళ యొక్క చూపు, అక్కడే కంట్రోల్ చేయాలని చెప్పేసి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. అదేవిధంగా ఈరోజు తీర్పు తీర్చే వాళ్ళు ఎలాంటి వారు అంటే మనం ఎవరికి తీర్పు తీర్చకూడదా అంటే మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే మనం మంచోళ్ళం అయితే ఎవరికైనా తీర్పు తీర్చవచ్చు. మనమే తప్పు చేసి మనమే ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఎదుటి వాళ్ళు నేరస్తారని చెప్పేసి ఎలా తీర్పు తీరుస్తాము? ఒకవేళ తీర్పు తీరిస్తే ఆ విషయం గురించి, అలా తీర్పు తీర్చేవారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, చదవం. చాలండి. రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, ఓ న్యాయమూర్తి, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. నువ్వు ఎవరికి ఏ విషయంలో అయితే తీర్పు తీరుస్తున్నావో నీకు నువ్వే తీర్పు తీర్చుకున్నావు అన్నాడు. ఎందుకలా అంటున్నారంటే కింద చెప్తూ, ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. ఎదుటి వ్యక్తికి చెప్తున్నావు, తర్వాత నువ్వు తప్పు చేయకుండా ఉంటున్నావా? నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు. కాబట్టి ఎదుటి వ్యక్తికి ఏ విషయంలో అయితే నువ్వు తీర్పు తీరుస్తున్నావో నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. జాగ్రత్త అని చెప్తున్నారండి. జాగ్రత్త అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. అయితే మరి మనం ఏం చేయాలి? అసలు ఈ శిక్ష మరి ఎవరిని శిక్షించవద్దు. దేవుడు ఏం చెప్పారంటే ఎవరిని శిక్షించవద్దు అని చెప్పారండి. మరి ఈ సందర్భంలో మరొక మంచి మాటను మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం మనం చూడగలిగితే, దుష్టుల చెడుతనమును మాన్పుము, నీతి గలవారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయివాడై ఉన్నాడు. ఇందులో మొదటి మాట మనం ఆలోచించగలిగితే మరి ఇప్పుడు ఏం తెలుసుకున్నామంటే తప్పు చేసే మనము ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. అలా తీర్పు తీరిస్తే మనకు మనం తీర్పు తీర్చుకుంటున్నాము, మనం కూడా అదే విషయంలో తప్పు చేస్తున్నాము అని దేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు తీర్పు తీర్చకూడదు, ఏం చేయాలి? తీర్పు తీర్చకపోతే మరి ఏం చేయాలి? ఎలా సమాజంలో జరిగే నేరాలను అరికట్టాలి? ఎలా తప్పు చేసేవారిని చేయకుండా చెయ్యాలి అని అంటే దేవుడు రాయించిన మంచి మాట, దుష్టుల చెడుతనము మాన్పుము. అంటే ఎవరైతే దుష్టులుగా మారి చెడ్డ పనులు చేస్తున్నారో దాన్ని ఏం చేయాలట? మాన్పించాలి. తప్పు చేసేవారిని మనము తప్పు చేసావు, నేరస్తుడు, దొంగ, నరహత్యకుడు అని చెప్పడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. మరి ఏం చేయాలి అంటే ఆ వ్యక్తిని మార్చాలి. ఇది దేవుని చట్టం.
ఆ వ్యక్తిని మార్చాలి. మరి ఎలా మార్చాలి? ఎలా మార్చాలో మొదటి శతాబ్దంలో జరిగిన ఒక అద్భుతమైన సందర్భంలో యేసుక్రీస్తు వారు ఎలా మార్చారో, ఏం చేశారో మనం చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం సందర్భం అండి. నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం నుంచి. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగు నడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయన్ను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఇక్కడ ఏంటి అంటే సందర్భంలో శాస్త్రులు పరిచయులైన వారు వ్యభిచారమందు, అంటే వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీని పట్టుకున్నారు. పురుషుడిని వదిలేశారు. వీళ్ళు పురుషుడిని వదిలేసి స్త్రీని పట్టుకొని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారే తీసుకొచ్చారు. మరి మోషే ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఈ చట్టం కఠినంగా ఉంది కదా అని చెప్పేసి ప్రశ్నించవచ్చండి. మరి దీనికి సమాధానం ఏంటి అంటే, ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తూ పట్టబడినప్పుడు ఆ వ్యక్తిని అందరిలోనికి తీసుకొని వచ్చి అందరూ చూస్తుండగా రాళ్ళతో కొట్టి చంపితే ఆ చూసిన వారి అందరికీ ఎలా ఉంటుందండి? భయం కలుగుతుంది. ఇప్పుడు ఒక గన్నతో కాల్చారనుకోండి, లేదంటే ఒక ట్యాబ్లెట్ వేసుకొని చనిపోయారు అనుకోండి, ఊరేసుకొని చనిపోయారంటే కొంతసేపట్లో చనిపోతారు. కానీ రాళ్ళతో కొడితే ఎలా ఉంటుంది? వెంటనే చనిపోరు. అందరూ రాళ్ళతో కొట్టాలి, రక్తం అంతా పోవాలి, చాలా టైం పడుతుంది. అంటే ఒక భయంకరమైన శిక్షగా ఉంది. ఈ శిక్షను ఆ కాలంలో, ఇప్పుడు కాదు, పాత నిబంధన కాలంలో దేవుడు ఎందుకు పెట్టారు అని అంటే, ఇదిగో అందరి ముందు కొట్టేటప్పుడు నేను కూడా రేపు పొద్దున తప్పు చేస్తే ఇలాంటి భయంకరమైన శిక్ష నాకు కూడా పడుతుందని చూసిన ప్రతి ఒక్కరూ కూడా భయపడి తప్పు చేయకూడదని పెట్టారండి. అది దేవుడు పెట్టింది. ఎవ్వరు కూడా అది చూస్తున్న ప్రతి ఒక్కరూ భయపడి ఎవ్వరు కూడా మళ్ళీ వ్యభిచారం చేయడానికి ఎవరు కూడా సాహసించకూడదని దేవుడు దాన్ని పెట్టడం జరిగిందండి. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళు ఏమన్నారంటే, ప్రభువా, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది, మరి ఈమెకి ఏం చేయాలి? మోషే గారు ధర్మశాస్త్రం అయితే ఏం చేయాలని రాయించారంటే రాళ్ళతో కొట్టి చంపాలి. మరి నువ్వేం చెప్తావు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ వద్దు అన్నారు అనుకోండి, ఇదిగో నువ్వు ధర్మశాస్త్రం పాటించట్లేదు అని చెప్పడానికి లేదు. ఇంకేదైనా చెబితే ఆయన ఏ విధంగా అన్నా, వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారట? ఆయన మీద నేరము మోపవలనని, అంటే ఏదో విధంగా యేసుక్రీస్తు వారిని ఎక్కడో చోట ఈయన తప్పు చేయరా, ఈయన పట్టుకోమా అన్న ఉద్దేశంతో వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే, ఇంకా అది దానికోసం యేసుక్రీస్తు వారు పట్టించుకోవట్లేదు. వీళ్ళు మాత్రం పట్టు వదలకుండా, ప్రభువా ఏం చేయాలి చెప్పు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఆమె వ్యభిచారం చేసింది కదా, ఒకే రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు మీరు అందరూ తీసుకొచ్చారు కదా, తీసుకువచ్చిన వారిలో ఎవరైతే పాపం చేయలేదో మీరు రాళ్ళు వేసి ఆమెను చంపండి, రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పినప్పుడు ఆ తర్వాత సందర్భంలో ఏం చేస్తారంటే, అందరూ ఆలోచించుకొని మనం కూడా ఏదో విషయంలో నేరం చేసిన వాళ్ళమే కదా అని అందరూ కూడా సైలెంట్గా వెళ్ళిపోతారండి. సైలెంట్గా వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో చూడండి. 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. వ్యభిచారం చేసిన ఒక స్త్రీని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే అమ్మ అని పిలిచారు. ఏంటంటే అసలు వ్యభిచారం చేసే వాళ్ళు ఎవరినైనా గౌరవిస్తారా? వ్యభిచారం చేసే వాళ్ళని ఎవరు కూడా చాలా చులకన చూపుతో, వాళ్ళు కనిపించగానే వాళ్ళు ఎలా చూస్తారంటే చాలా అంటరాని వాళ్ళు, తప్పు చేసేవారు, చి అని చెప్పేసి అలాంటిది
తప్పు చేసిన, వ్యభిచారం చేసిన ఆ స్త్రీని అమ్మ అని పిలిచారు. అమ్మ అని చెప్పేసి యేసుక్రీస్తు వారు పిలిచారు అంటే నిజంగా మీరు వినండి, తప్పు చేసిన ఆమెను అమ్మ అని పిలిచారంటే నిజంగా ఎంత గొప్ప మనసు అండి యేసుక్రీస్తు వారిని. నిజంగా ఆమె ఆలోచిస్తుందా, ఇదేంటి ఇంత పాపం చేసి ఇంత తప్పు చేసిన నన్ను పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు అమ్మ అన్నారా? ఆ మాటతో ఆమెలో ఏం మొదలైంది? ఆమెతో ఏం మొదలైంది అంటే పశ్చాత్తాపం మొదలైంది. పశ్చాత్తాపం మొదలై తర్వాత ఇంకా యేసుక్రీస్తు వారు ఏమన్నారు? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారనంటే, యేసుక్రీస్తు వారు ఏం చేస్తారనంటే, అమ్మ ఎవరో నీకు శిక్ష విధింపలేదంటే, ప్రభు ఎవరు కూడా శిక్ష విధింపలేదు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారంటే, అమ్మ నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక మరలా వెళ్ళి పాపం చేయొద్దని చెప్పారండి. అంటే ఈ సందర్భంలో మనకి ఏం కనిపిస్తుందంటే, తప్పు చేసిన వ్యక్తికి, నేరం చేసిన వ్యక్తికి శిక్ష విధించలేదు, ఆ వ్యక్తిని మార్చాలి. దుష్టుల చెడుతనము మాన్పుము అని దేవుడు రాయించిన మాటను బట్టి ఏంటి, ఆమె మరలా పాపం చేయకుండా ఉండాలి. ఇప్పుడు ఆమెకు శిక్ష విధించారనుకోండి, మళ్ళీ పాపం చేస్తుంది. ఈరోజు ఎంతోమంది నేరస్తులుగా అని చెప్పేసి హత్యలు చేసిన వారిని, మానభంగాలు చేసిన వారిని, దొంగతనం చేసిన వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి జైల్లో పెడతారు. మరలా బయటకు వచ్చిన తర్వాత మానేస్తారా? మరలా కంటిన్యూ చేసేస్తారు. మరలా రొటీన్, మరలా ఏదో తప్పు చేసేయడం జైలుకి వెళ్ళిపోవడం, తప్పు చేసేయడం జైలుకి వెళ్ళిపోవడం. వాళ్ళు ఇంకా ఏమంటారంటే, నువ్వు ఎక్కువ ఏమైనా మాట్లాడేవనుకో, మొన్న జైలుకి వెళ్ళి వచ్చాను, మరలా నేను నేసి మళ్ళీ వెళ్ళిపోతానంటారు. అయితే అంటే వీళ్ళు తప్పు చేసేయడం జైలుకి వెళ్ళిపోవడం, తప్పు చేసేయడం వెళ్ళిపోవడం అవుతుంది. కానీ ఇది కాదు. ఏం చేయాలంటే, ఒకసారి తప్పు చేసిన వ్యక్తికి అయ్యో నేను తప్పు చేశాను, ఈ తప్పు మరలా చేయకుండా ఉండాలి అని పశ్చాత్తాపం వాళ్ళలోనికి వచ్చి వాళ్ళు మారాలి. ఇది కావాలి. యేసుక్రీస్తు వారు ఇక్కడ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ విషయంలో ఏం చేశారంటే, అందరూ అక్కడ మీలో పాపం లేనివారు రాయి వేయండి అని ఆయన చెప్పారు. మరి యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయలేదు, మరి యేసుక్రీస్తు వారు రాయి వేసి కొట్టవచ్చు కదా, కొట్టే అవకాశం ఉంది. కానీ ఆయన ఏం చేశారంటే, ఆ స్త్రీని మార్చాలనే ఉద్దేశంతో అమ్మ అని పిలిచారు. అమ్మ ఈ నేరం మరలా చేయొద్దని చెప్పారు. ఆమె తన జీవితంలో మరలా పాపం చేసినట్లుగా మనకు బైబిల్లో రాయబడలేదండి. అంటే బైబిల్ ఎంత గొప్పది, యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు అని అంటే, ఇదిగో బైబిల్లో ఉన్న మాటలు ఏంటంటే, సమాజంలో తప్పు చేసేవారిని, వాళ్ళు ఎటువంటి తప్పు చేసినా, ఎలాంటి తప్పు చేసినా వారిని, తప్పు చేసిన వారిని శిక్షించడం కాదు, తప్పు చేసిన వారిని శిక్షించడం కాదు, అది లోకంలో ఉన్న చట్టాలు చేస్తున్నాయి. కానీ దేవుని చట్టం ఏం చెప్తుంది అంటే, వాళ్ళని మార్చాలి, మార్చి మంచివారిగా సమాజంలో తీర్చిదిద్దాలి. ఇది దేవుడు చెప్తున్న ఒక మంచి మాట అండి. ఇది దేవుడు చెప్తున్న ఒక మంచి చట్టం. అదేవిధంగా పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనుషుల విషయంలో ఏం కోరుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారో ఒక మంచి మాటను మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుడే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నిజంగా ఈరోజు భూమి మీద ఉన్న వారంతా ఎవరు అంటే, పరలోకములో ఉన్న దేవుని పిల్లలు. మనమంతా కూడా దేవుని పిల్లలము. ఇందులో ఎటువంటి భేదము లేదు. మరి అందరూ దేవుని పిల్లలైనప్పుడు ఇందులో కొంతమంది తప్పు చేస్తున్నారు, ఎంతోమంది. అంటే అన్ని విషయాలు మనం కంపేర్ చేసామనుకోండి, అందరూ నేరస్తులుగానే ఉన్నాం. మాటల విషయంలో కానివ్వండి, చూపుల విషయంలో కానివ్వండి, పనుల విషయంలో కానివ్వండి, ఆలోచన విషయంలో కానివ్వండి, ఏ విధంగా మనం తప్పు చేసినా నేరస్తులమే. ఏమండి, నేను పనుల విషయంలో ఏ విషయంలో నేను చెడ్డ పనులు చేయట్లేదండి, నేను నీతిమంతుడు అంటే అది బైబిల్ అంగీకరించదు. మాటల విషయంలో కానివ్వండి, చూపుల విషయంలో కానివ్వండి, ఆలోచన విషయంలో కానివ్వండి, క్రియల విషయంలో కానివ్వండి, ఏ ఒక్క విషయంలో మనం తప్పు చేసినా నేరస్తులమే. అయితే మరి భూమి మీదకి వచ్చిన తన పిల్లలైన వారంతా కూడా నేరస్తులుగా మారిపోయినప్పుడు ఒక తండ్రి ఏం కోరుకుంటాడంటే, భూమి మీద ఉన్న తల్లిదండ్రుల కోసం ఆలోచిద్దామండి. భూమి మీద ఉన్న తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారంటే, వారు గర్భాన
కన్న పిల్లలు వారు ఎంత తప్పు చేసినా వాళ్ళు చంపేయాలని ఎవరైనా అనుకుంటారా? వాళ్ళ యొక్క కొడుకు ఎంత చెడ్డవాడైనా, వాడు దుష్టుడైనా దుర్మార్గుడైనా, ఎన్నో హత్యలు చేసినా ఈ దిశ కేసు విషయంలో కూడా అండి, వాళ్ళు చంపేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. అంటే ఎందుకు బాధపడ్డారంటే, తమ పిల్లలైన వారు ఎంత చెడ్డవారైనప్పటికీ తల్లిదండ్రులైన వారు వాళ్ళు ప్రేమిస్తారే తప్ప వాళ్ళు చనిపోవాలని కోరుకోరు. ఇది భూమి మీద ఉన్న తల్లిదండ్రుల మనస్సు అయితే, ఈ మనస్సు అసలు ప్రారంభంలో ఎవరిది అంటే పరలోకంలో ఉన్న దేవునిది. దేవుని మనసే తల్లిదండ్రుల మధ్య పెట్టారనమాట. ఇప్పుడు భూమి మీద ఉన్న మనమంతా కూడా దేవుని పిల్లలమైనప్పుడు, మనమంతా నేరం చేసేటప్పుడు ఆయన మాత్రం చంపాలనుకుంటారా? మనం చనిపోతే ఆయనకి ఇష్టమా అంటే, ఇక్కడ చదువుకున్న మాట ఏంటి? దుష్టులు ఎవరైతే దుష్ట కార్యక్రమాలు చేసిన వారంతా, నేరస్తులు, తప్పు చేసేవారు, వీళ్ళంతా కూడా మరణం నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషం కలుగునా అంటే, నాకు సంతోషం లేదు. భూమి మీద ఉన్న నా పిల్లలందరూ కూడా వాళ్ళు చనిపోవడం నాకు ఇష్టం కాదు. నాకు మరి ఏం కావాలి నాకు అని అంటే, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుడే నాకు సంతోషము. అంటే తల్లిదండ్రులు అయిన వారు ఏం కోరుకుంటారంటే, వాళ్ళ పిల్లలు ఎంత చెడ్డ పని చేసినా వాడు మారాలి, వాడు మారి మంచిగా ఉండాలి, వాడు మారితే మాకు అదే చాలు. త్రాగుబోతులైన పిల్లల కోసము తల్లిదండ్రులు ఏమంటారంటే, మా అబ్బాయి మందు ఒకటి మానితే చాలండి, వాడు అన్ని పనులు చేస్తున్నాడు, వాడు ఉద్యోగానికి వెళ్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ ఆ మందు తాగడం వల్ల కుటుంబంలో ఎన్నో గొడవలు అవుతున్నాయండి, ఎన్నో అల్లరి జరుగుతుందండి, పరువు పోతుందండి, చక్కగా ఉన్న మా కుటుంబం పరువు బజార్ని పడిపోతుందండి, అందరూ చెడ్డగా మాట్లాడుకుంటున్నారండి, వాడు తాగుడు ఒకటి మానితే చాలండి అని చెప్పేసి కోరుకుంటారు. ఇక్కడ దేవుడు కూడా అదే కోరుకుంటున్నారు. నా పిల్లలు మారితే చాలు, మంచిగా ఉంటే చాలు, నాకు అదే సంతోషం, అంతే తప్ప వాళ్ళు చనిపోవాలి అన్నది నాకు ఇష్టం కాదు అని కోరుకున్నారండి. మరి భూమి మీద ఉన్న మనుషులంతా పరలోకంలో ఉన్న తండ్రికి పిల్లలే అయితే, వాళ్ళందరినీ కన్నా దేవుడే వాళ్ళు మరణం కాకూడదు, వాళ్ళు మారాలని కోరుకుంటూ ఉంటే, భూమి మీద ఉన్న మనుషులు ఏంటంటే చట్టాలు చంపేయాలి, ప్రాణం తీసేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది సరైందంటారా? సరైన చట్టం అంటారా? దీన్ని బైబిల్ అంగీకరిస్తుందా, సమర్థిస్తుందా అంటే, దీన్ని బైబిల్ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదు. బైబిల్ ఏం చెబుతుందంటే, ఇదిగో ఉరి శిక్షను, ఉరితీతను బైబిల్ సమర్థిస్తుందంటే బైబిల్ సమర్థించట్లేదు. ఎందుకు సమర్థించట్లేదంటే, ప్రాణం తీయడం ముఖ్యం కాదు. ప్రాణం తీస్తే ఏం చేస్తారండి? అక్కడితో ఆ వ్యక్తి జీవితం అనేది క్లోజ్ అయిపోతుంది తప్ప ఏది ఉండదు. అదే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి తల్లిదండ్రులు ఉంటారు, ఒకవేళ వివాహం అయితే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటే పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, బంధువులు ఉంటారు. నిజంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎంతమంది వస్తారండి? బంధుమిత్రులంతా వచ్చేస్తారు, ఫ్రెండ్స్ వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఎందుకు? ఇగో మా ఫ్రెండు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క అని ఇన్ని బంధాలతో వచ్చేస్తారు. మరి చనిపోయిన తర్వాత ఇంకేమైనా చేయడానికి ఉంటుందా? చేయడానికి ఏమీ ఉండదండి. అదే వ్యక్తి మారితే వాళ్ళకి భర్త కోల్పోవాల్సిన అవసరం ఉండదు, కుమారుడు కోల్పోవాల్సిన అవసరం ఉండదు, తండ్రి కోల్పోవాల్సిన అవసరం ఉండదు, ఇవేది కూడా ఉండదు. నిజంగా దేవుడు, మనుషులను పుట్టించిన దేవుడు ఏం కోరుకున్నాడంటే, నా పిల్లలు మారాలి, మీరు మారి మంచిగా బ్రతకాలి అని చెప్పేసి కోరుకుంటున్నారండి. మరి వీళ్ళని మార్చాలంటే ఏం చేయాలి? ఈరోజు ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎంతోమంది నేరస్తులు చెరసాలకు వెళ్తున్నారు, మరలా వచ్చేస్తున్నారు. కానీ ఈ చెరసాల్లో వాళ్ళని కొంతకాలం పెట్టి మరలా వాళ్ళు బయటికి రప్పించేస్తున్నారు తప్ప, వాళ్ళకి ఏం చేయాలి? చెరసాల్లో ఏం చేస్తున్నారు అని అంటే శిక్ష విధిస్తున్నారు. కొంతమందికి ఏదైనా తప్పు చేసినప్పుడు జీవిత ఖైదీ అంటే 14 సంవత్సరాలు వాళ్ళు జైల్లో ఉండాలి. కొంతమందికి అయితే ఇంకా లైఫ్ టైం చెరసాల్లోనే ఉండాలంటారండి. మరి దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మరలా ఏదో ఒక తప్పు చేయడానికి ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ మనసు మారడం లేదు. అయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే, తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం కాదు, శిక్షణ జరగాలి, అంటే ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక వ్యక్తి ఏ విషయంలో తప్పు చేస్తున్నా ఆ వ్యక్తికి ఏం చేయాలంటే ట్రైనింగ్ ఇవ్వాలి. నాన్న, ఇదిగో నువ్వు తప్పు చేసావు కదా, ఇదిగో నువ్వు ఒక వ్యక్తిని అన్యాయంగా కొట్టావు కదా, ఒక వ్యక్తిని చంపావు కదా, నిజంగా అదే నీ కుటుంబ సభ్యులైతే, అదే నీ అన్న అయితే నువ్వు అలా చంపుతావా? అదే నీ తమ్ముడైతే అలా చంపుతావా? అదే నీ అక్క అయితే అలా చంపుతావా? అదే నీ చెల్లి అయితే అలా చంపుతావా? అదే నీ బంధువుల్లో ఎవరైనా అయితే అలా చంపుతావా? చంపవు కదా, నీలాంటి ప్రాణమే కదా. నిన్ను ఎవరైనా చంపడానికి వచ్చేటప్పుడు నువ్వేమనుకుంటావు? పారిపోవాలనుకుంటావా? ప్రాణం పోగొట్టుకోవాలనుకుంటావా?
మన ప్రాణం మీదకి వచ్చేసరికి మనం తప్పించుకోవాలి, మనకు ఆ శిక్ష పడకూడదని చెప్పేసి నేను ఆలోచిస్తున్నామే. అది మరి ఎదుటి వ్యక్తి కోసం నువ్వు చంపడానికి వెళ్తున్నావు కదా, తనకు కూడా కుటుంబం ఉంది కదా, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బాధపడతారు కదా, వాళ్ళ యొక్క భార్య బాధపడుతుంది కదా, వాళ్ళ యొక్క పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు అనాథలు అయిపోతారు కదా అని ఇలాంటి ట్రైనింగ్, శిక్షణ ఇవ్వాలి. అదేవిధంగా తప్పు చేసిన వ్యక్తిని ఏం చేయాలని బైబిల్ చెప్తుందో ఒక మంచి మాటను చూద్దామండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. మన ప్రారంభంలో చదువుకున్నాం, ఒక వ్యక్తి తప్పు చేయాలంటే ప్రారంభం ఎక్కడ? హృదయములో, ఆలోచనలో. ఆ వ్యక్తి తప్పుడు చూపు చూసినప్పుడు తప్పుడు ఆలోచనలు ప్రారంభమైతే తప్పుడు పని చేస్తాడు, నేరం చేస్తాడు, నేరస్తుడిగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మరి ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు బాగుండాలంటే, ఆ వ్యక్తి యొక్క హృదయంలోనికి ఏమి వెళ్ళాలంటే దేవుని వాక్యము. ఇది ఎంతవరకు వెళ్తుందంటే ప్రాణాత్మ కీళ్ళు మూలుగులు హృదయంలో, అంటే హృదయంలో కూడా వెళ్ళిపోయి ఆ వ్యక్తిని మార్చగలిగేది ఏదైనా ఉంది అంటే ఆ వ్యక్తిని మార్చగలిగేది ఒకే ఒక్కటి ప్రపంచంలో, అదే వాక్యము. దేవుని వాక్యము. అంటే తప్పు చేయడానికి ఎక్కడైతే ప్రారంభం ఉందో, ఏ హృదయంలో అయితే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో, ఏ చూపు అయితే చూసిన తర్వాత ఆలోచన ప్రారంభం అవుతాయి. ఈ రెండింటికి లింక్ ఉంది. సో ఇప్పుడు చూసిన తర్వాత చూసినన్ని చేశారు, ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు. సో ఈ చూసిన తర్వాత ఆలోచనలు వస్తాయి కదా, ఎక్కడైతే ఆలోచనలు వస్తున్నాయో ఆ ఆలోచనలో, ఆ హృదయంలోనికే దేవుని వాక్యాన్ని పంపిస్తే ఆ వ్యక్తి తప్పు చేయకుండా ఉంటాడు. ఇది బైబిల్ చెప్పిన శిక్షణ. అసలు ఎందుకే దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, ఈ ఉరి శిక్షణ అనేది బైబిల్ సమర్థించదు, అది తప్పు అని చెబుతుంది. అందుకే అసలు ఈ లోకంలో ఉరి అనేది ఎవరు ప్రవేశపెట్టారు? కొన్ని మాటలు చూసుకొచ్చండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే, మరియు అతడు నిందాపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వారై ఉండవలెను. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మరియు అతడు నిందాపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు అంటే అసలు ఈ లోకంలోనికి ఉరిని తీసుకొని వచ్చింది ఎవరు అంటే అపవాది. తప్పు చేసిన వ్యక్తిని ఉరి శిక్ష వేయాలి, ప్రాణం తీసేయాలి అని చెప్పేసి దీన్ని తీసుకొని వచ్చింది ఎవరు అంటే అపవాది. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనం చదువుకున్నాం ఏంటి? ఆ వ్యక్తి మారాలి, వాళ్ళు చనిపోవడం నాకు ఇష్టం కాదు, వాళ్ళు మారాలి, అదే నేను కోరుకున్నాను దేవుడు. అంటే మరి ఈ ఉరి శిక్షను చంపాలన్న దేవుని ఉద్దేశానికి వ్యతిరేకమైన దాన్ని తీసుకొని వచ్చింది ఎవరు అంటే అపవాది, దెయ్యం. అంటే ఆ వ్యక్తి మరి ఎందుకు ఈ చట్టాన్ని, ఇలాంటి దాన్ని తీసుకొని వచ్చింది అంటే, ఎందుకు ఇటువంటి దాన్ని తీసుకొని వచ్చింది అంటే దేవుడు ఏం కోరుకుంటున్నారు అని అంటే, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. తీసిన వారు చదవండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. చదవండి అంకుల్. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని అని చెబుతూ, ఎవడును నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు ఏం కోరుకున్నాడా భూమి మీద ఉన్న మనుషుల విషయంలో అంటే, ఎవ్వరూ నశించిపోకూడదు. తన పిల్లలైన వారు తప్పు చేసినా ఎవ్వరూ నశించిపోకూడదు, ఎవ్వరూ నరకానికి పోకూడదు.
పోనీలో కొంతకాలం ఇద్దాము, కొంత టైం ఇద్దాం, మారతాడేమో చూద్దామని చెప్పేసి అని దేవుడు అనుకుంటుంటే ఇప్పుడు అపవాది ఏం చేయించింది అంటే దేవుడు ఈ వ్యక్తికి టైం ఇస్తాడు. ఈ వ్యక్తి ఏ వ్యక్తి తప్పు చేసినా టైం ఇస్తాడు. ఇప్పుడు అదే వ్యక్తికి మారడానికి అవకాశం లేకుండా మనం ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ వ్యక్తిని చంపించేసి చేసామనుకోండి, అది తప్పు చేశాడు, చట్టం ద్వారా ఉరి శిక్ష అనేది ఏదో ఒక ఉరి శిక్ష వేస్తారు, ఆ వ్యక్తిని చంపేస్తారు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అంటే తప్పు చేసిన వ్యక్తి మారాలని దేవుడు కోరుకొని సమయాన్ని ఇస్తుంటే అపవాది ఏం చేస్తుంది అని అంటే తప్పు చేసిన వ్యక్తి మారడానికి అవకాశం లేకుండా చట్టాలను చేయించి చట్టాల ద్వారా ఆ వ్యక్తి మారకుండా నరకానికి వెళ్ళిపోవడానికి ఉరిని అనేది ప్రవేశపెట్టింది అపవాది. ఈ ఉరిని అనేది ప్రవేశపెట్టింది అపవాది. అంటే ఈరోజు ఇంత భయంకరమైన చట్టం తీసుకురావడానికి కారణం ఏంటంటే అపవాది. దానివల్లే ఈరోజు ఎన్నో చట్టాలు, ఇక్కడే కాదండి విదేశాల్లో కూడా చాలా దేశాల్లో కఠినమైన చాలా చట్టాలు ఉంటాయి. ఎలాంటి చట్టాలు ఉంటాయంటే ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే అందరి ముందు తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే చంపేస్తారండి. అందరి ముందు. నార్త్ కొరియా కిమ్గాడు ఆ దేశాన్ని పరిపాలించే ఆ కిమ్గాడు ఏం చేస్తాడట, చాలా కఠినమైన రూల్స్ ఉంటాయట. ఆ దేశంలో ఎవరైనా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నా, లేదంటే ఏదైనా తప్పు చేసినా ఆ ఒక వ్యక్తిని కాదట, కుటుంబాన్ని మొత్తం జైల్లో వేసేస్తారట. అదేవిధంగా ఆ దేశంలో ఆ కిమ్ ఎవరైతే ఉన్నారో, దేశ నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఆ నాయకుడిని వాళ్ళ తల్లిదండ్రులని విగ్రహాలు ఉంటాయి, వాళ్ళని మాత్రమే దేవుడిగా పూజించాలట, ఇంకెవరిని పూజించకూడదట. అదేవిధంగా అక్కడ ఛానల్స్ ఏవైతే న్యూస్ మీడియా ఛానల్స్ అవన్నీ ఉన్నాయో ఒక 4 ఛానల్స్ ఎన్నో ఉంటాయట, అవి మాత్రమే చూడాలట. అవి మాత్రమే, అందులో కూడా ఆ వాడికి సంబంధించి వాడిని పొగుడుకుంటూ ఉంటాయట, ఆ కిమ్మును పొగుడుతూ ఉంటాయట. అంటే ఎంత భయంకరమైన చట్టాలు ఉంటాయంటే ఎంత భయంకరమైన. ఎవరైనా ఆ కిమ్ముకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే అందరి ముందు తీసుకొని వచ్చి కాల్ చేస్తారట. మరి ఎందుకు ఇంత భయంకరమైన చట్టాలు వచ్చాయంటే ఇదిగో వీటన్నిటినీ ప్రవేశపెట్టడానికి మూలం అపవాది. ఏ వ్యక్తి తప్పు చేసినా ఆ వ్యక్తికి దేవుడు సమయం ఇస్తాడు. ఎందుకంటే తన కుమారులు కదా, చంపుకోవాలని చెప్పేసి అనుకోడు. పోనీలో ఏదో ఒక రోజు మారతాడు, మారి నా వద్దకు వస్తాడని దేవుడు కోరుకుంటే ఇదిగో ఆ వ్యక్తిని మారకుండా అవకాశం ఇవ్వకుండా చంపేయాలి. చంపేస్తే వాడు నరకానికి పోతాడు, దేవుడు బాధపడతాడు, ఆ పోలి సంతోషిస్తాడు. ఇది వాడి ప్లాన్ అండి. కాబట్టి ఉరి శిక్షను బైబిల్ సమర్థిస్తుందంటే బైబిల్ సమర్థించదండి. మరి చివరిగా ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే ఏంటి? మరి బ్రదర్ మీరు అంతా బాగానే చెప్పారు, బాగానే ఉంది. మరి ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తున్నాడు, దానికి పరిష్కారం ఏంటి? ఒక వ్యక్తి నా పట్ల అన్యాయం చేశాడు, మరి నేనేం చేయాలి? కేసు పెట్టకూడదా? ఏం చేయాలి అని అంటే చివరిగా మాట చూసుకొని ముగించుకుందామండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం మనం చూడగలిగితే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మన పట్ల ఎవరైనా అన్యాయం చేశారనుకోండి, ఏదైనా మనకి కీడు కల్పించారనుకోండి, మనం ఏం చేయాలంటే దేవుడు ఏమన్నా అంటే, ప్రియులరా మీకు మీరే పగ తీర్చుకొనక, వాడేదో నిన్ను కొట్టాడని చెప్పేసి నువ్వు వెళ్ళి కొట్టడం కాదు, వాడేదో హత్య చేశాడని చెప్పేసి నువ్వు కూడా కత్తి తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిని హత్య చేయాలన్నది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు మీరే పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నంటే నువ్వేం ఆవేశపడాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడా, నాకు వదిలే, నేను చూసుకుంటానని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడనుకోండి, ఒక వ్యక్తి మన మీద అన్యాయంగా ఒక గొడవకు వచ్చాడు, మనకేదో మనల్ని అన్యాయంగా శిక్షించారు, ఒక ఇంటి మీదకి వచ్చి కొట్టేశారు. తర్వాత మనం వెళ్ళామనుకోండి, మనం వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? కేసు అవుతుంది, పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది, అది కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళిన తర్వాత అవన్నీ తిరిగి మనకు అలసిపోయేంత వరకు కోర్టులన్నీ తిరగాలి. ఎప్పుడో తీర్పు వస్తుంది. తీర్పు వచ్చిన తర్వాత చాలా టైం పడుతుంది. ఈ లోపు ఏంటి, మనం ప్రశాంతంగా ఉండలేము, కోర్టుల చుట్టూ అలా తిరుగుతూ ఉండాలి. ఎప్పుడు వాయిదా అంటే అప్పుడు వెళ్ళాలి. ఇన్ని బాధలు ఎందుకు? ఇన్ని కష్టాలు నీకు ఏమీ వద్దు. అదే మనం వెళ్ళామనుకోండి, ఒక వ్యక్తిని ఏదైనా చేసినా కోర్టులు, చట్టాలు, శిక్షలు ఇవన్నీ ఉంటాయి.
అదేవిధంగా దేవునికి అప్పగించేసాం అనుకోండి, ఆయన చూసుకున్నాడు అనుకోండి, కోర్టు ఉండదు, కేసు ఉండదు, పోలీసులు ఉండదు, ఎఫ్ఐఆర్ ఉండదు, ఏది ఉండదు. దేవుణ్ణి ఎవరు అడుగుతారు? దేవుణ్ణి ఎవరు అడగగలరు? దేవుణ్ణి ఎవరైనా అడగగలరా? ఏది ఉండదు. కాబట్టి మన పట్ల ఎవరైనా అన్యాయం చేస్తే మనం ఏం చేయాలి అంటే దేవునికి అప్పగించేయడమే. ఏమన్నాడు? పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. అంటే ఆడు తప్పు చేశాడా? నాకు అప్పగించే. నీకు మంచి మనసు ఉండి క్షమించగలవా? క్షమించు. లేదంటే నాకు అప్పగించే, నేను చూసుకుంటాను. దేవుడు చూసుకుంటే మనకి ఎలాంటి రిస్క్ ఉండదు, ఎలాంటి కేసు మనకి ఇంకా చెప్పాలంటే ₹1 ఖర్చు కూడా ఉండదు. కాబట్టి నేరం చేసిన వ్యక్తిని ఏం చేయాలి? నేరం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేయడం అనేది బైబిల్ సమర్థించడం లేదు. ఎందుకంటే ఈరోజు లోకంలో ఉన్న వారంతా కూడా నేరం చేసిన వారే. నేరం చేసిన మరొక వ్యక్తికి శిక్షించడం కరెక్ట్ అంటారా? కాదు. నేరం చేయలేని వారు శిక్షించాలి. ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తారు. మరి దేవుడు కూడా త్వరగా ఎందుకు శిక్షించట్లేదంటే ఆయన మనసు ఏంటి? పోనీలో ఆవేశంలో ఏదో ఒక తప్పు చేశాడు. చాలామంది తప్పు చేసేటప్పుడు ఆవేశంలో చేస్తారండి. తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏమంటారంటే, అక్కడ జైల్లో ఉన్నప్పుడు అనవసరంగా అప్పుడు నేను తొందరపడి ఆవేశంలో తప్పు చేస్తాను, కానీ ఆ తప్పు చేయకుండా ఉంటే ఈరోజు నాకు ఈ శిక్ష ఈ గతి పట్టేది కాదని అంటారు. అంటే ఆవేశంలో చేస్తాడు కదా, పోనీలే అది ఏదో ఒక రోజు మారతాడు, మారి నా కొరకు బ్రతుకుతాడని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వెయిట్ చేస్తుంటే ఈరోజు భూమి మీద ఉన్న చట్టాల్లో ఆ వ్యక్తిని చంపాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ఉరితీతను బైబిల్ సమర్థిస్తుందంటే ఉరి తీయడం బైబిల్ సమర్థించడం లేదు. మరి ఏం చేయాలి? ఆ వ్యక్తిని మార్చాలి. ఎలా మార్చాలి? దేవుని మాటలు చెప్పి, ఏ హృదయంలో అయితే చెడు చేయాలన్న ఆలోచన వస్తుందో అదే హృదయంలోనికి మనం కూడా ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా మనం వాళ్ళు అసహించుకోకుండా వాళ్ళ వద్దకు వెళ్ళి అదే హృదయంలోనికి మంచి వాళ్ళని సంస్కరించే బైబిల్లో ఉన్న మంచి వాళ్ళకి చెప్పి వాళ్ళని సన్మార్గంలోనికి తీసుకొని రావాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే చెప్పారు, మన పరలోకంలో ఉన్న తండ్రి కూడా అదే చెప్పారు. కాబట్టి ఈ మాటలు విన్న మనమంతా కూడా తప్పు చేసిన వారిని ఎవరిని కూడా అసహించుకోకుండా వాళ్ళు మార్చాలి అని మాటలు చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.